హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో నేను యాక్చువల్ రామోజీ ఫిలిం సిటీ వీడియో పోస్ట్ చేశాను కదండి. ఈ వీడియో వచ్చేసేసరికి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది, టికెట్ కాస్ట్ ఎలా ఉంది, మేమేం చూసామనేది నేను పార్ట్స్ వైజ్ పోస్ట్ చేస్తాను. టికెట్ కాస్ట్ వచ్చేసి చాలా టూ మచ్ అనిపించింది. అడల్ట్స్కి ఒక రేటు, అలాగే చిల్డ్రన్స్కి ఏజ్ వైజ్ కాకుండా హైట్స్ వైజ్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అది ఇంకా టూ మచ్ అనిపించిందండి. ఇంకా లోపల అంటే ఫిలిమ్స్ షూట్ చేసే స్పాట్కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 1 to 1.5 కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళాలి. వాళ్ళు బస్సులో తీసుకెళ్తారు. ఇంకా ఫస్ట్ స్పాట్ వచ్చేసి రామోజీ ఫిలిం దునియా అనమాట. ఇక్కడి నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. లోపలికి వెళ్తే ఫస్ట్ 3 బిల్డింగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ బిల్డింగ్ వచ్చేసరికి మనకి షూటింగ్స్ ఎలా తీస్తారు, అలాగే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఎడిట్ చేస్తారు, ఇంకా బ్యాక్గ్రౌండ్స్ ఎలా చేంజ్ చేస్తారనేది వచ్చిన ఆడియన్స్లో ఒక ముగ్గురిని పిక్ చేసుకొని ఒక ఫిలిం లాగా షూట్ చేశారండి. సో అదంతా మనకు ఆ ఫిలిం షూట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కొంచెం బాగా అనిపించింది. సో నెక్స్ట్ బిల్డింగ్ వచ్చేసరికి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే ఆల్మోస్ట్ పంచతంత్ర చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. థర్డ్ది నాకు అంత కొత్తగా ఏం అనిపించలేదు, ఎందుకంటే 3D 5D ఫిలిమ్స్ చూపించారు. ఇంకా బయటకు వచ్చేసేసరికి ఇలా బ్యాక్గ్రౌండ్ మనకి సాంగ్స్లో షూట్స్ చేస్తారు కదండి, ఆ సీనరీస్ అయితే ఉన్నాయి. సో మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అక్కడ పెట్టే కార్లు కూడా అవన్నీ రియల్ కార్లు అయితే కాదు మనం చూసేవి. నాకు ఫస్ట్ టైం ఇలా చూడంగానే అట్లా అనిపించింది అనమాట. మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మనకు చూపించే పెట్రోల్ బంక్స్ కానీ అలాగే అన్నీ అండి, ఆల్మోస్ట్ అవన్నీ చెక్కతో కట్టినవి అనుకుంటా. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా పాప అక్కడ ఫ్లవర్స్ ఉంటే వాటితో ఆడుకుంది. నేను వీడియో వచ్చేసి పార్ట్స్ వైజ్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి. అలాగే లైక్, షేర్, కామెంట్.